శ్రీ గురుభ్యో నమః. తెలుగు వన్ ప్రేక్షకులకు స్వాగతం. సీమంతోన్నయనం అని చెప్పబడే సంస్కారాన్ని మనం వాడుక భాషలో సీమంతం అంటాం. ఇంకా కొంతమంది అతిశాస్త్రోక్తంగా పలకాలి అనేటటువంటి తాపత్రయంతో శ్రీమంతం అండి అంటూ ఉంటారు. నిజానికి అది సీమంతోన్నయనం. ఈ కార్యక్రమాన్ని 4వ నెలలో కానీ 6వ నెలలో కానీ 8వ నెలలో కానీ గర్భవతిగా ఉన్నటువంటి స్త్రీకి భర్త నిర్వహించడం జరుగుతుంది. ఇది మనకి వింతగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కాలంలో ఈ సీమంతం ఆడవాళ్ళు చేసుకునే వేడుకలాగా మిగిలిపోయిందే కానీ మనకి ఇది సంస్కారం గనక అయినప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి కూర్చుని చేసుకోవాల్సినటువంటి పని. నిజానికి భార్య చేసేది ఏమీ ఉండదు, భర్తే నిర్వహిస్తాడు. ఇద్దరూ పీటల మీద కూర్చుంటారు. దీనికి కూడా సమయాన్ని ప్రత్యేకంగా ముహూర్తాన్ని నిర్ణయిస్తారు. 4వ నెలలో కానీ 6వ నెలలో కానీ 8వ నెలలో కానీ సరి సంఖ్య ఉన్నటువంటి నెలల్లో దీన్ని నిర్వర్తించినట్టయితే చక్కని మానసిక ఆరోగ్యం కలిగినటువంటి ఓజస్సు తేజస్సు కలిగినటువంటి సంతానం కలుగుతుందిట. పుంసమనం వల్ల శారీరకమైనటువంటి పుష్టి, హృష్టము పుష్టము అయిన సంతానం కలుగుతుందని చెప్పారు. శరీర సంబంధమైన పుష్టికి పుంసవనమైతే మనస్సుకి సంబంధించిన ఆత్మకి సంబంధించినటువంటి బలానికి ఈ సీమంతోన్నయనము అనేటటువంటిది ఉపయోగపడుతుంది. దీన్ని మేధోజననం అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటారట పెద్దలు. దీనికి ఎందుకంటే ఇలా జరగటం గర్భంలో ఉన్నటువంటి శిశువులో స్పందనలు కలగడం 4వ నెలలో మొదలవుతుంది. 3వ నెల దాకా పెద్దగా స్పందనలు ఉండవు. ఉంటే మొత్తం అంతా ఆ లోపల ఉన్న పిండం ఇటు నుంచి మొత్తం కదులుతుందే తప్ప పిండంలో కదలికలు మాత్రం మొదలయ్యేది 4వ నెలలో. దీన్నే మన ఆధునికులు ఏమంటారంటే గుండె ఏర్పడిందండి, గుండె కొట్టుకుంటోంది, గుండె చప్పుడు వినపడుతోంది అని అప్పటి నుంచి చెప్పడం జరుగుతూ ఉంటుందంటే 14-15 వారాలు అయిన తర్వాత 16వ వారం వచ్చింది అంటే బిడ్డకి గుండె కొట్టుకోవడం ఏర్పడడం జరుగుతుంది. దీంతో స్పందనలు మొదలవుతాయి. ఈ స్పందనలు మొదలైతే వాటిని ఒక క్రమమైనటువంటి పద్ధతిలో వచ్చేటట్టుగా చేసి, ఆ స్పందనలంటే రిఫ్లెక్సెస్ అని చెప్తాను. దేనికైనా వేడిగా ఉంటే బానుకోవడం, చలిగా ఉంటే కొంచెం బాధపడడం, ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో అందుకే మన వాళ్ళు ఏం చెప్తారంటే 3 నెలలు దాటిన తర్వాత గర్భవతి చాలా వేడిగా ఉన్నవి, చల్లగా ఉన్నవి, కారంగా ఉన్నవి, పుల్లగా ఉన్నవి తినకూడదంటారు. ఎందుకంటే ఇవి తినంగానే పాపం శిశువు అతిగా ఉన్నట్టయితే, ఎక్కువగా ఉన్నట్టయితే బాధపడడం జరుగుతుంది. చాలా మంచి ఆహారం తీసుకోవాలి. ఒకవేళ ఎప్పుడన్నా సరే కోరికలు పుడితే చెప్పలేమనుకోండి, మామూలుగా అయితే వద్దని చెప్పే కారణం. అటువంటి సమయంలో ఈ స్పందనలు చక్కగా వచ్చి మంచి మనసు, మంచి తెలివితేటలు, తెలివిగల మెదడు ఏర్పడడం కోసం చేసేటటువంటి కార్యక్రమం. అందుకే ఇది 4, 6, 8 మాసాలలో చేస్తూ ఉంటారు. ఎలాగా అంటే భార్యాభర్తలు ఈ నిర్ణయించినటువంటి ముహూర్తానికి, అంటే ఇద్దరికీ తగినటువంటి తిథి వార నక్షత్రాధికాలన్నీ చూసుకున్న తర్వాత యోగము కరణము ఇలాంటివంటి ఉంటాయి కదా, అన్నీ చూసుకుని ముహూర్తం నిర్ణయించుకున్నాక ఉదయమే అభ్యంగన స్నానాలు చేసి భార్యాభర్తలు ఇద్దరూ పీటల మీద కూర్చుంటే మొత్తం కార్యక్రమాన్ని భర్త నిర్వర్తిస్తాడండి. భార్య అలా ఊరికే కూర్చుంటుంది అలంకారప్రాయంగా. ఎందుకంటే ఆవిడ చాలా తనదే కాకుండా ఒక శిశువును కూడా మోస్తూ ఉన్నది కదా, ఆవిడికి ఎంత విశ్రాంతి ఇస్తే అంత మంచి సంతానం కలగడానికి అవకాశం ఉంది కనుక ఆయనే నిర్వర్తిస్తూ ఉంటాడు. ఈ నాంది దగ్గర నుండి మొదలుపెట్టి స్వస్తివాచనాలు ఇత్యాదులై పూర్ణాహుతి అయ్యేదాకా కార్యక్రమం పూర్తి చేసి, ఈ కార్యక్రమంలో అప్పటికే మూకుళ్ళల్లో మొలకెత్తినటువంటి గింజలు, అప్పటికి ముందరే ఈ కార్యక్రమం చేస్తామనడానికి ముందే అంకురారోపణ చేస్తారు. చేసి ఆ గింజలను అక్కడ పెట్టి మూకుళ్ళని పెట్టి, ఆ తర్వాత మేడి కొమ్మ, ఏదుపంది ముళ్ళు, దర్భలు, వీటిని 3 కలిపి, దర్భలు 3 కలిపి చిన్న ముడిగా వేసి వీటన్నింటినీ కూడా అక్కడ పెట్టి వాటికి కూడా పూజ చేయాలి. పూజా కార్యక్రమం అంతా అయిన తర్వాత భర్త ఈ మేడి కొమ్మని, ఏదుపంది ముళ్ళని, 3 దర్భల కట్టని తీసుకుని గర్భవతి యొక్క గర్భం దగ్గర నుండి మాడుపట్టు దాకా ఇలా ఊర్ధ్వముఖంగా ఇలా గర్భం ఉంటే ఇలా తీసి ముక్కు మీదుగా నుదుటి మీదుగా మాడుపట్టు దాకా తీసుకుని వెళ్తారు. అందుకనే దీనికి సీమంతోన్నయనము అని పేరు. సీమంతము అంటే పాపట,
మనం పాపిడి అంటాం. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉండేది. పాపిడి ఎక్కడ దాకా తీయాలని చెప్పారంటే మన వాళ్ళు ఈ నుదుటి భాగం నుంచి, అంటే ముక్కు దగ్గర నుండి ఇలా నేరుగా గనక మనం దువ్వెన పెట్టి తీసుకున్నట్టయితే గీత ఇక్కడి నుంచి నేరుగా ఇలా వెళ్ళి సూటిగా వెళ్ళాలి. ఎక్కడ దాకా? మాడుపట్టు అంటారు, అక్కడ దాకా వెళ్ళాలి. ఈ మాడుపట్టు పిల్లల్ని చూస్తే బాగా తెలుస్తుంది. అప్పుడే పుట్టినటువంటి పిల్లలకు కొన్ని నెలల వరకు ఈ ప్రాంతం మెత్తగా ఉంటుంది, బ్రహ్మరంధ్రం అని చెప్తాం. అక్కడి దాకా ఈ వేదుపంది ముళ్ళుని, దర్భ కట్టలని, తర్వాత మేడి కొమ్మని కలిపి ఇలా నాభి నుండి, గర్భం దగ్గర నాభి నుండి మొదలుపెట్టి ఈ మాడుపట్టు దాకా ఇలా పైకి ఇలా తీసి 3 సార్లు తీసి ఆ తర్వాత వీటిని పడమటి వైపుకి దర్భల్ని గిరాట్టేసేయడం జరుగుతుంది. దీనివల్ల ఏం జరుగుతుంది? ఇక్కడి నుంచి మేధోజననం జరిగింది అన్నారు. సీమంతము అంటే పాపట గనక పాపట వరకు ఇలా పైదాకా తీసుకుంటూ పైకి తీసుకెళ్ళేటటువంటి కార్యక్రమం గనక దీన్ని సీమంత ఉత్ నయనం. నయనం అంటే జరపడం, ముందుకు సాగించటం, కొనసాగించటం, నాయకత్వం వహించటం. అలా ఉన్నయనము సీమంతం దాకా ఇలా పైకి 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 ఇలా తీసుకెళ్ళేటటువంటి కార్యక్రమం అని చెప్తారు. అప్పటి నుండి ఏం చేయాలట? ఈ కార్యక్రమం అయ్యాక ఆ గర్భవతిని కూర్చోబెట్టి చక్కని సంగీతం వినిపించాలట. మంచి తీయని పళ్ళు మొదలైనటువంటి సాత్వికమైన మంచి ఆహారాన్ని ఇవ్వాలట. ఆవిడ మనసుకి సంతోషం కలిగించేటట్టుగా ప్రవర్తించాలట. ఈ సీమంతోన్నయన కార్యక్రమం అయిన తరువాత ఆమెను ఎక్కువగా పని చేయించకుండా విశ్రాంతి తీసుకునేటట్టుగా చూడాలట. ఇవన్నీ మనకి శాస్త్రాలు చెప్పినటువంటి అంశాలు. భార్యాభర్తలు కూర్చోవడము ఈ రోజుల్లో మనకు కనపడదు. మేడికొమ్మ, ఏదుపంది ముళ్ళు, దర్భలతో ఇలా గర్భం నుండి ఇక్కడి నుంచి మాడుపట్టు దాకా జరపటము లేదు. నాంది మొదలైన కార్యక్రమాలు, పూర్ణాహుతి లాంటివి లేవు. సీమంతం అంటే ఈ రోజుల్లో మనకు ఎట్లా కనపడుతుందంటే ఆడవాళ్ళు చేసుకునేటటువంటి ఒక వేడుక, పేరంటం అని చెప్తారు. పేరంటంలాగా కనపడుతుందే తప్ప మరేమీ లేదు. ఏం చేస్తారో ఆడవాళ్ళందరూ చేరి అమ్మాయికి కాళ్ళకి పసుపు పూసి, గంధం పూసి, అలంకారం చేసి, అన్నీ పూలు పెట్టి, పళ్ళు ఇచ్చి ఒడి నింపుతారు. కొన్ని ప్రాంతాల్లో అంటే ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఏమంటారంటే పూల్పాన్ అండి అంటారు. పూల్పాన్ అంటే తాంబూలము, పళ్ళు ఇవన్నీ ఇస్తారా అమ్మాయికి. పాన్ అంటే తాంబూలం, పూలు పళ్ళు. ఇంకా పూల్ పాన్ కాకుండా పూలు పళ్ళు పెట్టామండి అని కూడా అంటారు. అంటే తాంబూలంలో పండు పెట్టకుండా ఎవరు కనుక పళ్ళు, తాంబూలము, పువ్వులు ఇవన్నీ అమ్మాయికి ఇస్తారు అని. ఈ సందర్భంలోనే గాజులు వేస్తారు అమ్మాయికి. ఆ అమ్మాయి తనకు వేసుకోవడం కాకుండా వచ్చిన ముత్తైదువులందరికీ గాజులు ఇస్తుంది. అందరు ముత్తైదువులే అమ్మాయి చేతికి గాజులు వేస్తారు. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా గాజులు వేసుకుంటారు. ఎవరైనా ఆడపిల్లకి చేతి నిండా గాజులు ఉంటే ఏమిటి, సీమంతం పెళ్లి కూతురులాగా ఉన్నావు అని చెప్పి మనం చమత్కారంగా మాట్లాడుతూ కూడా ఉంటాం. ఆ తర్వాత కావలసినటువంటి రకరకాలైన తీపి పదార్థాలు ఇస్తూ ఉంటారు. ఆ పైన రకరకాల పప్పు ధాన్యాలతో చేసినటువంటి పదార్థాలను బహుమానంగా ఇస్తారు. చూడండి గమ్మత్తు. ముఖ్యంగా కర్ణాటక ప్రాంతానికి గనక వెళ్ళినట్టయితే పెళ్లి కూతురికి రకరకాల పప్పులతో చేసిన పదార్థాలే ఇస్తారు. కారణం ఏమిటి? వాటిలో మాంసకృతులు అధికంగా ఉంటాయి. అవి గనక గర్భవతి తిన్నట్టయితే పుట్టబోయేటటువంటి శిశువు చక్కని కండ పుష్టితో పుట్టడం జరుగుతుంది. అప్పటికే పుంసవనంలో కండపుష్టికి కావలసిన వైదిక క్రియ జరిగిపోయింది. కానీ ఇక్కడ కండపుష్టి కలిగించేటటువంటి ఆహారం పెట్టడం కనపడుతూ ఉంటుంది. ఆ తరువాత ఆవిడికి ఏం కోరికలు ఉంటాయో తెలియదు గనక ఆ కోరిక ఏది కావాలనుకుంటే అది తినచ్చు అని చెప్పి రకరకాల తీపి పదార్థాలు, పళ్ళు మొదలైనవి ఇస్తారు. ఎందుకని కోరికలు తెలియవంటారు? 4వ నెల వచ్చినప్పటి నుండి గర్భవతి కోరికల్లో తన సొంత కోరికల కన్నా లోపల ఉన్న శిశువు కోరికలే ఎక్కువ వ్యక్తమవుతూ ఉంటాయి. అంటే అప్పటి వరకు ఎప్పుడు ఇంత కారం కూడా తినలేనటువంటి అమ్మాయి గర్భవతి అయిన తర్వాత 4వ నెల వచ్చినప్పటి నుంచి గొడ్డు కారం ఇష్టపడుతూ ఉంటుంది. మళ్ళీ ఆ తర్వాత కొద్ది రోజులకి ప్రసవం అయ్యాక మళ్ళీ కారం అంటే బాబోయ్ భయం ఉంటుంది. అలాగే ఎప్పుడూ తీపి తినని వాళ్ళు తీపి మాత్రమే తింటూ ఉంటారు. ఇలా రకరకాలైన కోరికలు ఎందుకు వస్తాయి? లోపల ఉన్న శిశువు యొక్క కోరికలు తల్లి ద్వారా వ్యక్తమవుతూ ఉంటాయి. అందుకనే ఏం కోరిక కోరితే అది తీర్చాలని, ఒకవేళ అందుబాటులో ఉంటుందో ఉండదో అని ఇటువంటి కార్యక్రమాలు నిర్వర్తించేటప్పుడు అందరూ రకరకాల మిఠాయిలు తెచ్చి ఇస్తూ ఉంటారు. వీటిలో ప్రధానంగా కనపడే మిఠాయి ఏమిటంటే చలిమిడి. కన్న తల్లి అమ్మాయి కొంగున పెట్టేటటువంటి ఒడి నింపడం అని ఒళ్ళో